హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసానమాట. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న వీడియో కంటిన్యూషను ఇంకా ఇక్కడ నుంచి అయితే పెడుతున్నారు. నిన్న హాఫే పెట్టాను కదా, లంచ్ బాక్స్ రెసిపీ ఏం చేశాను, ఎలా చేశాను, ఏం పెట్టాను అన్నదైతే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకేనా. ఇంక ఈరోజు వీడియోకి అయితే వచ్చేద్దాము. ఏంటంటే మీకు ఈ నిన్నటి వీడియో కంటిన్యూషన్ పెడుతూ ఉన్నాను కదా, ఇంకా ఈ వీడియో ఆల్రెడీ పెట్టేశాను నిన్న. మళ్ళీ ఎందుకు పెట్టానంటే మీకు కొంచెంసేపు మాట్లాడచ్చు అని చెప్పి అయితే నేను మళ్ళీ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను దీనికి. ఏంటంటే చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని 1000 రీచ్ అయ్యేలాగా చూడండి మన సబ్స్క్రైబర్స్. మీకైతే మంచి మంచి వీడియోస్ ఇంక ఫ్యూచర్లో 1000 దాటారంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, మళ్ళీ హోమ్ టూర్ అయితే చేసేస్తానమాట. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని హోమ్ టూర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. 1000 ఫాస్ట్గా అయ్యేలాగా చూడండి. నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు దాటుతారా, మన ఫ్యామిలీ ఎప్పుడు పెద్దదవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు నాలాగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనుకుంటే మాత్రం తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పచ్చు కదా. ఏమవుతుంది, ఒక సబ్స్క్రైబ్ అలా క్లిక్ చేసేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. మీరేమీ మనీ పే చేయాల్సిన పని లేదు. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఆ వీడియో అనేది కొంత రీచ్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. దాని ద్వారా ఏమి మనీ రాదు, మీకేమి లాస్ అవ్వదు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చామదుంప కర్రీ కదా, చాంగడ్డ కర్రీ చేస్తూ ఉన్నాను. ఇంకా మంచిగా పీల్ తీసేసుకున్నాను, కట్ చేసుకున్నాను. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది అలాగే డైరెక్ట్గా పెద్దవి వేసుకుంటారు కూడా, చేసుకునే వాళ్ళు. నేనైతే కట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాండి పెట్టేశాను. ఇంకా ఇందులో అయితే ఆయిల్ కాగిపోయినట్టుంది. ఇంకా తొందరగా తెల్లగడ్డ దంచేసి ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ వేసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూడండి, ఆయిల్ అయితే కాలిపోయింది అప్పుడే. ఇంకా వెల్లుల్లి దంచేసి వేసాను. ఇంక ఇక్కడేమో ఎండుమిర్చి, నార్మల్ తాలింపు ఎలా పెట్టుకుంటాం అన్ని కర్రీస్కి, ఇంకా అంతే నార్మల్ ప్రాసెసే అనమాట. ఇంకా అలా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పక్క ఏమో రైస్ అయితే అయిపోయింది ఆల్రెడీ పెట్టేస్తున్నాను కదా, అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఊతప్పం అయితే ఆవిరి కుడుము. నాకు ఎప్పుడు ఊతప్పం అనే వస్తుంది ఎందుకో కానీ ఆవిరి కుడుము అస్సలు మర్చిపోతున్నాను. ఆవిరి కుడుము అయితే ఒక పక్క పెట్టేస్తున్నా, రెడీ అవుతుంది అది కూడా. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసేసాను. మంచిగా ఫ్రెష్గా కట్ చేసుకొని కరివేపాకు వాష్ చేసేసుకొని మంచిగా తాలింపు అయితే వేసేసి ఇంకా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అయితే ఇందులో వేసేసి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మన ఆడవాళ్ళ చిట్కా ఏముంది చెప్పండి? సాల్ట్ వేసుకోవడమే. అదే సాల్ట్ ఇప్పుడు నేను ఈ ఆనియన్స్లో వేసేస్తున్నాను. ఆనియన్స్లో సాల్ట్ వేసేస్తే తొందరగా అవుతుంది అని చెప్పి, ఫ్రై అయిపోతుంది అని చెప్పాను కదా. ఆనియన్స్ అనేది ఇంత సన్నగా చాప్ చేసుకుంటేనే మనకి ఎప్పుడైనా తిక్కుగా కావాలి కర్రీ అనుకుంటే, టమాటా కర్రీ అయినా కానీ ఏదైనా కానీ ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నామంటే చిక్కగాను మనకి అంతా ఎక్కువ చెత్తలాగా, లేకపోతే అదే ఎక్కువ అన్నీ ఉన్నట్టుగా ఆనియన్సే ఎక్కువ కనిపిస్తా అలా ఉండదన్నమాట. మంచిగా కలిసిపోతే దగ్గరికి వస్తుంది గ్రేవీ లాగా ఇక్కడ. సో ఇక్కడైతే సాల్ట్ అయితే వేసేసి ఆనియన్స్ అయితే కొంచెం మగ్గబెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఊరికి అలా అనేసుకొని ఇంకా టమోటా కూడా ఇందులో చాప్ చేసి పెట్టేశాను. తొందరగా మగ్గుతుంది అనమాట. ఇలా టమోటా మనం పీసెస్ కట్ చేసి వేసిన దానికి దీనికి తేడా ఏంటి అంటే తొందరగా మగ్గిపోతుంది. ఇది బాగా అప్పటికే మిక్సీ కొట్టినట్టు అయిపోతుంది కదా, మనం చిన్నగా చాప్ చేసి ఉంటాం కదా, ఈజీగా తొందరగా మగ్గిపోయి అంత కలిసిపోతుంది అనమాట. గ్రేవీ లాగా తయారైపోతుంది మనకి ఇక్కడైతే. ఇంక ఇదైతే మంచిగా ఇక్కడైతే మూత పెట్టేసుకొని అయితే ఇంకా ఈ టమాటా అంతా మగ్గిచ్చేసుకుంటున్నాను అనమాట.
ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కదా మూత పెట్టేస్తే, అందుకని మూత పెట్టేసుకొని అయితే మగ్గిచ్చేసుకున్నాను. ఇంకా టమోటా చూసారా మగ్గిపోయింది బాగా. ఇంక ఇందులో అయితే మనం మన సామాగ్రి అంతా వేసేసుకోవాలి ఇప్పుడు. మన కర్రీకి రుచిని పెంచే సామాగ్రి అనేది ఇయ్యే అనమాట. కొంచెం అంత పసుపు, కొంచెం కారం. ఇప్పుడే ఎందుకు వేస్తున్నాను, చామగడ్డలు వేశాక వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అలా వేసామంటే ఆ గడ్డలకే పట్టుకొని కర్రీ అంతా కలవదు. అది ఒక్కొక్క దాని మీదే ఉంటదనమాట అతుక్కపోయినట్టు. అందుకని నాకైతే అట్లా నచ్చదు. మనం తినేటప్పుడు గూడా ఆ పసుపు ఉందనుకోండి, దానికి అతుక్కుపోయింది అనుకోండి, మనం తినేటప్పుడు ఆ పసుపు స్మెల్ అలా వస్తదనమాట. అందుకని నాకైతే నచ్చదు. ఇంకా అందుకని నేనైతే అలా వెయ్యను. ఈ టమోటాలోనే వేసామంటే ఈటికి పడతది. ఇది అవి వేసేస్తాం కదా! గడ్డలు వేసిన తర్వాత మంచిగా కలిపేసామంటే వాటికి మంచిగా పడతదనమాట. అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మంచిగా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గబెట్టేసాను. ఎందుకంటే కారం పచ్చి వాసన పోయేంత వరకు వదిలేసి తర్వాత అయితే మళ్ళీ చామగడ్డలైతే ఒలిచిపెట్టేసుకొని కట్ చేసుకున్నాం కదా! ఇవి కూడా అయితే ఇందులో అయితే యాడ్ చేసేసాను. చూడండి ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నామంటే ఆ ఉప్పు, పసుపు, కారం అనేది ముక్కలకు కూడా పట్టి సప్పగా లేకుండా మంచిగా ఉంటదనమాట. కర్రీ టేస్టీగా ఉంటది. అందుకనైతే నేను ఇంక ఇక్కడ ఇలా అయితే కలిపేసుకొని మంచిగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఏం చేశానంటే చింతపండు నానపెట్టేసుకున్నాను పులుసు కోసం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. కొంచెం అంత చింతపండు సరిపోతది. చిన్న సైజ్ అంత ఉసిరికాయ, నిమ్మకాయ అంత సైజు. ఇంకా అదైతే మంచిగా పిండేసుకొని దాంట్లోంచి జ్యూస్ తీసేసి ఇందులో అయితే వేసేసుకుందాము. మనకి ఎంత పలచగా ఈ కర్రీ ఏందంటే మనం ఎంత వాటర్ పోసినా ఉడకపెట్టి తర్వాత చల్లారిన తర్వాత ఎలా ఉంటదంటే గట్టిగా థిక్‌గా అయిపోద్దనమాట. పప్పు ఉంటది గదా! పప్పులాగా తయారైపోతది. అందుకని మనం కొంచెం పులుసు ఉండంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి కొంచెం గ్రేవీ కలుపుకోవడానికి మంచిగా పులుసులాగా ఉంటదనమాట. చింతపండు గుజ్జు వేసాం గదా! సాల్ట్ అయితే సరిపోదు. ఇంక సాల్ట్ అయితే ఇప్పుడే చూసుకొని వేసేసుకున్నామంటే మంచిగా ముక్కలకు పట్టి కర్రీ గూడా పులుపు అదంతా తగ్గి మంచిగా ఉంటదనమాట. ఇంకా అది చెక్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చేసుకుందాము. ఆలోపు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా? చూడండి. ఏం చేస్తున్నాను, పల్లీలు ఉడకపెట్టి పెట్టాను గదా! ఇంకా అవైతే ఇప్పుడు బాక్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ పీనట్స్ ఇవి అయితే బాక్స్‌లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ప్యాక్ చేసేస్తున్నాను. అయిపోయింది. పల్లీలైతే తీసేసాను. ఇంకా బాదం కూడా నానబెట్టాను కదా! ఇంకా అవి కూడా అయితే ఇందులోనే మర్చిపోతానని చెప్పి ఇంక ఇది ఇందులోనైతే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా పెట్టేయడం. ఒక బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా కర్రీ ఉడికిపోయిందంటే కర్రీ కూడా వేసేసేయడము. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు, చెప్తున్నా. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపించే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ని కూడా. ఏమవుతుంది, ఏం కాదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కొంచెం 1000 రీచ్ అవుతాము అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఎన్నిసార్లు అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి. తొందరగా మనం ఇంత 900లో దాటాం కదా, ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే 1000 దాటేస్తాము అని. ఓకేనా. ప్రస్తుతం ఎర్లీ మార్నింగ్ రోజు నా రొటీన్ అనమాట ఇది. ఏంటంటే ఇల్లు అనేది ఇలా ఉంటుంది. ఫుల్ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం. ఇక్కడేమో బయట షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తే ఇంకా అవి కూడా ఇట్లా పెట్టేస్తున్నాను. అవన్నీ సర్దాలి, ఆ బొమ్మలన్నీ తీసేయాలి, అవన్నీ సర్దుకొని ఎంత పని ఉంటుంది. ఇక్కడ వంట చేసుకొని కిచెన్ అంతా కౌంటర్ క్లీన్ చేసుకొని వామ్మో రోజు మార్నింగ్ అంతా ఈ పనులతోనే సరిపోతుందన్నమాట. అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాస్ వంట చేయడం వంట చేశాక మళ్ళీ గ్యాస్ ఇదంతా క్లీన్ చేసుకోవాలా. ఇది చేసుకునే లోపు మళ్ళీ బొమ్మలు అవన్నీ పడేసి ఉన్నాయా, అవి క్లీన్ చేసుకోవాలా, కుర్చీలు లేపాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట మార్నింగే. ఏం ఊరికి అట్లా గడవదు అనమాట. అలా చేసుకుంటూ ఉంటే పనులు వస్తూనే ఉంటాయి. ఇది చూసారా కర్రీ ఎంత బాగా వచ్చేసిందో. ఇంక ఈ పులుసు ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా కర్రీ ఆఫ్ చేసేసుకొని బాక్స్ పెట్టేసుకోవడమే. ఎందుకంటే ఈ మాత్రం కూడా లేదంటే తర్వాత మనకి అసలు కలుపుకోవడానికి పులుసు అనేదే ఉండదు. ఇంకైతే బాక్స్ కూడా అయితే పెట్టేస్తున్నాను. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.